మంచి ఫ్యామిలీ ఇష్యూ చూసాక అది మంచి ఫ్యామిలీ కాదు అనుకుంటే యు ఆర్ రాంగ్. ఎందుకో చెప్తా. సొసైటీ మనకి పేరెంట్స్ ఆర్ లివింగ్ గాడ్స్ అని నేర్పించింది. ఎస్, అది నిజమే. కానీ వాళ్ళు హ్యూమన్స్ అని, వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారని ఎవ్వరూ చెప్పలేదు. కొంతమంది పేరెంట్స్ టాక్సిక్ గా, ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ హక్కుగా భావిస్తుంటారు. పర్సనల్ బౌండరీస్ ని రెస్పెక్ట్ చేయరు. పేరెంట్స్ దగ్గర పర్సనల్ బౌండరీస్ ఏంది అంటావా? నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ వన్స్ నీకు పెళ్లి అయినాకనే ఇష్యూస్ విల్ అరైజ్. అండ్ బౌండరీస్ ఆర్ నాట్ డిస్రెస్పెక్ట్ఫుల్, అవి సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే. ఎగ్జాంపుల్, నీ వైఫ్ ను ఆర్ నీ పిల్లలను ఇల్లుగా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే ఆ టాక్సిసిటీని ఎంకరేజ్ చేస్తున్నట్టే. స్టాండప్ ఫర్ వాట్ ఈస్ రైట్. ఇష్యూస్ ఏంటో డిస్కస్ చేసుకోవాలి. క్లియర్ బౌండరీస్ అండ్ క్లియర్ రూల్స్ తో ఉండాలి. దిస్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఎ హెల్దీ ఎన్వైరన్మెంట్. క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా వినట్లేదు అంటే యూ కెన్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దేర్ కంట్రోల్. యూ కెన్ లవ్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైం నీ ఫ్యామిలీని అండ్ నీ మెంటల్ పీస్ కోసం దూరంగా ఉండడంలో తప్పులేదు. రిమెంబర్, పేరెంట్స్ ఆర్ గాడ్స్ బట్ ఆల్సో హ్యూమన్స్. ఒక మొగోడిగా తన ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్సెస్ ఎట్లా మాస్టర్ చేయాలో చెప్తాను. ఫాలో మీ.